నేను నిన్న ఆదివారం లక్కిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి తిరణాలకు వెళ్ళడం జరిగింది. మా చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య మేము లక్కిరెడ్డిపల్లి తిరణాలకు వెళ్తున్నాం, నువ్వు రావాలా, అత్తయ్య వాళ్ళు వేటనికి వస్తున్నారని చెప్పింది. అమ్మ నేను రాలేనులే, తిరణాలు అప్పుడు వెళ్ళి వచ్చా కదా, మళ్ళీ ఆడొస్తావని, నువ్వు పోయినసారి కూడా రావట్లేదు, ఈసారి ఖచ్చితంగా రావాలని అత్తయ్య చెప్పింది. నువ్వైతే ఖచ్చితంగా రావాలా, లేకుంటే నా మీద ఒట్టి అనింది. నేను తప్పనిసరిగా ఖచ్చితంగా ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయ్యి మా ఫ్రెండ్ గారి ఇంటికాడికి వెళ్ళి అతన్ని పిలిచి, మనం ఇట్లా తినాలకి వెళ్ళాలరా రెడీగా అని చెప్పా. అతను 12:30 కల్లా రెడీ అయ్యాడు. అక్కడి నుంచి 12:30కు స్టార్ట్ అయ్యేసి ఖచ్చితంగా 1:30కు అక్కడ తినాలకి వెళ్ళాం. అక్కడ దున్నపోతుని నరుకుతుంటే ఉండు చూద్దామనేసి నన్ను నిలబెట్టి చూపించాడు. కానీ ఎందుకురా, మనం ఫస్ట్ టెంపుల్కి పోదాం అనేసి చెప్పా. టెంపుల్లోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని మా చెల్లి కాడికి వెళ్ళేసి అక్కడ భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము కడపకు. ఇది మనము చాందిని బండ్లు తిరణాల గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాము. అప్పుడైతే మేము దేవుణ్ణి దర్శనం చేసుకోలేకపోయినాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నది. జై గంగమ్మ.